హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ట్రావెల్ విత్ కేసీజీ. ఇప్పుడే ప్రయాగ్రాజ్ నుంచి ఎగ్జిట్ అయితే అవుతున్నాము. ఫస్ట్ అయితే ఇప్పుడైతే ఢిల్లీ వెళ్తున్నాం. డైరెక్ట్ హైదరాబాద్కి టికెట్ అయితే టికెట్ అయితే దొరకలేదు. అండ్ ఢిల్లీకి అయితే టికెట్ దొరికింది. అక్కడ నుండి మళ్ళీ హైదరాబాద్ రావాలి. అండ్ జర్నీ అయితే చూపిస్తాను చూడండి. మీరు చూస్తున్నారు కదా, ఇది ప్రయాగ్రాజ్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇదే మెయిన్ రైల్వే స్టేషన్. చాలా పెద్దగా ఉంది. దీనిని అయితే చాలా మాడిఫై చేశారు, కానీ ఇక్కడ నుండి మనకైతే టికెట్ దొరకలేదు. రూమ్ నుంచి స్టేషన్ వరకు మాకు ర్యాపిడోలో 300 ఛార్జ్ చేశారు. సుబేదార్ గంజ్ దగ్గర రైల్వే స్టేషన్ బయట అయితే ఈ హోటల్ అయితే ఫుడ్ తిన్నాము. అండ్ హోటల్లో ఫుడ్ అయితే అసలు ఏం బాగోలేదు. అండ్ కొంచెం కర్రీ అడిగితే కూడా ఎక్స్ట్రా ప్రైస్ అయితే అడుగుతున్నారు. ఒకవేళ మీరు ఇటు సైడ్ ఎక్కడన్నా వస్తే ఈ హోటల్లో అయితే అసలు తినకండి. హోటల్ అయితే వరస్ట్గా ఉంది. ఇదైతే హోటల్. ఇదే మనం తిన్న ఫుడ్. 2 చపాతీస్, రైస్, 3 కర్రీస్. నేను తిన్న వరస్ట్ ఫుడ్లో ఇదే ఒకటి, ఫస్ట్ వన్. ఇదే స్టేషన్ గేట్. ఇందులో నుండి మనమైతే స్టేషన్లోకి వెళ్ళాలి. స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే ఈ పెయింటింగ్స్ అయితే చాలా బాగా ఉన్నాయి. అండ్ ఈ పెయింటింగ్ వల్ల మొత్తం కలర్ఫుల్గా అయితే ఉంది. మొత్తానికి స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. స్టేషన్ వ్యూ చాలా బాగుంది. సుబేదాగంజ్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. రైల్వే స్టేషన్ అయితే బయట నుంచి చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇప్పుడు లోపల అయితే వెళ్దాం. ట్రైన్ టైం అయితే అవుతుంది. ఇక్కడ కూడా కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువనే ఉన్నారు. మనమైతే స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో మన ట్రైన్ అయితే వస్తుంది ఇప్పుడు. ఇదైతే प्लेटफॉर्म्स चलकर फतेहपुर, कानपुर, अलीगढ़ जंक्शन और गाजियाबाद के रास्ते न्यू दिल्ली को जाने वाली अपने निर्धारित समय 22:15 ట్రైన్ నంబర్ 12417 ప్రయాగ్రాజ్ నుండి న్యూఢిల్లీ వరకు అయితే ఈ ట్రైన్ వెళ్తుంది. ఈ ట్రైన్ యాక్చువల్గా ప్రయాగ్రాజ్ జంక్షన్ నుంచి వెళ్ళాలి, కానీ దీన్ని కొంచెం షెడ్యూల్ అయితే ప్రయాగ్రాజ్ జంక్షన్ నుంచి కొంచెం ముంగట లైక్ సుబేదార్ గంజ్ నుంచి అయితే దీన్ని షిఫ్ట్ చేశారు. మనమైతే ఇప్పుడు ఆ రైల్వే స్టేషన్లోనే ఉన్నాం. ఇంకో 2 minutesలో ట్రైన్ అయితే వెళ్తుంది. క్రౌడ్ అయితే ఇందులో కూడా ఎక్కువనే ఉన్నారు. ఆన్ టైంకి సుబేదార్ గంజ్ రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సుబేదార్ గంజ్ రైల్వే స్టేషన్. నూట 13 కిలోమీటర్ల తర్వాత మన ట్రైన్కి ఫస్ట్ స్టాప్ అయితే వచ్చింది. ఇది ఆ స్టాప్ ఫతేహపూర్. మన స్టాప్ పేరు అయితే ఇది ఫతేహపూర్. దీని తర్వాత ఇంకో 4 స్టాప్స్ అయితే ఉన్నాయి ఈ ట్రైన్కి. తర్వాత ఢిల్లీ అయితే వచ్చేస్తుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే మనం ఢిల్లీలో రీచ్ అవుతాం. నూట 90 కిలోమీటర్ తర్వాత మన ట్రైన్కి సెకండ్ స్టాప్ అయితే కాన్పూర్ సిటీ. స్టేషన్ వ్యూ అయితే ఇలా ఉంది. ఈ కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో మొత్తం అయితే 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మొత్తానికి మనమైతే ఆన్ టైంకి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము.
మన ట్రైన్ అయితే ఆన్ టైంకే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి వచ్చింది. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ 4కు రావడం వల్ల నేనైతే వీడియో ఏం తీయలేకపోయాను, కొంచెం నిద్ర మబ్బులో ఉండే. అండ్ న్యూఢిల్లీలోనే మేమైతే డోరిమెటరీ రూమ్ అయితే బుక్ చేసుకున్నాను. లైక్ రిటైరింగ్ రూమ్ 12 అవర్స్కి 90 రూపీస్ అయితే పడింది. రూమ్ అయితే కొంచెం చాలా బాగా నీట్గానే ఉంది. అండ్ న్యూఢిల్లీలో యాక్చువల్గా ప్రయాగ్రాజ్లో నా గింబల్ అయితే పోయింది, గొరిల్లా ట్రైపాడ్. అండ్ ఇది కూడా తీసుకున్నాను ఇక్కడనే, 250 రూపీస్ పడింది. ఓకే, ఫస్ట్ ట్రైపాడ్ కన్నా ఇదైతే అంత ఎక్కువ ఏం బాగాలేదు, కానీ 250 రూపీస్ అంటే కొంచెం బాగానే ఉంది. రిటైరింగ్ రూమ్స్ అయితే ఇట్లా ఉన్నాయి. ఈ రిటైరింగ్ రూమ్ అయితే నేను ఐఆర్టీసీలో బుక్ చేసుకున్నాను. 12 అవర్స్కి 90 రూపీస్ అయితే పడింది. 100 రూపీస్ అనుకోండి, 12 అవర్స్కి 100 రూపీస్ అయితే ఇది పడింది పెట్టి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.